సంగీతానికి సాహిత్యానికి కులమత ప్రాంత విభేదాలు ఎందుకు అనే క్వశ్చన్లు వేస్తున్నారు. మీరు ఏం చెప్తారు దాని మీద? దానికి లేదు, కానీ సినిమాకు ఉంది కదా. దానికి లేదు. సినిమాలో ఏముంది? ఒక్క తెలంగాణ చూపించారా? కులం కదా మీరు, మీ కులాన్నే చూపించారు. రెడ్లను గొల్లను విలన్గా చేసి చూపించారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలను జోకర్ లెక్క చూపించారు. తెలంగాణను చూపించారు, రాయలసీమను కూడా చూపించారు, ఉత్తరాంధ్రను కూడా. ఉత్తరాంధ్ర మరి కులం మతం లేకపోతే 2.5 జిల్లాల 1.5 కులమేనా? అట్లా చేశారు కదా మరి సినిమా. ఆ సినిమా వానికి సోయి ఉండాలి కదా జనానికి. వాడిని అడగాలి ఆ ప్రశ్న, మనకు కాదు. వానికి ఎందుకున్నది రా నీకు సినిమా కూడా? నీకు కులము, ప్రాంతము, మతము, భాష ఎందుకున్నాయిరా? భాషనే కాదు, యాస కూడా ఉంది వానికి, కులం కూడా ఉంది. అందుకని వాడిని అడగాలి ఆ ప్రశ్న, మనల్ని కాదు. వాడిని అడగమని సోయి ఉంటే వాళ్ళకు. ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేయబోతున్నాడు ఈ విగ్రహాన్ని, రవీంద్ర భారతిలో పెట్టి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ ఖర్చులతో యాక్సెప్ట్ చేస్తున్నాడు. ప్రభుత్వ ఖర్చులతో చేస్తారే మీరు? ముందు మీరు చెప్పండి, నిన్నటి దాకా జరిగింది ఏంది? మేము హైదరాబాదులో మీ పార్టీకి చెందిన నాయకుడే వి హనుమంతరావు అంబేద్కర్ విగ్రహం పంజాగుట్ట మీద పెట్టినేలేదు. ఆయన మీద కేసులు అయినాయి, చెత్తబుట్లో పడేసారు, పోలీస్ స్టేషన్లో కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు కూడా. ఇప్పుడు కూడా చేయనిస్తలేరు కదా. అంబేద్కర్ ఏమో రాజ్యాంగ రచయిత, ఆయనకు ఆయన విగ్రహం పెట్టడానికి పర్మిషన్ లేదు. బీగాల గణేష్ గుప్తా అని ఒకడు ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉండేవాడు. మేము తీసుకొని పోయి నిజామాబాద్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెడితే అవి రాత్రి మాయం చేసి, ఆవిష్కరణ ఒక రోజు ముందు మాయం చేసి చెత్త కుప్పలు పడేసారు. బస్ లారీ, చెత్త లారీలు వచ్చి తీసుకొని పోయి దాన్ని అక్కడ పడేసారు. మరి ఇట్లా బుద్ధి ఉందా మీకు? హైదరాబాద్లో బ్రహ్మానంద రెడ్డి గారిది ఎట్లుంటుంది? వాడు ఏం చెప్పాడు? దాని పార్క్ పేరు అది కట్టిందేమో నిజాం, ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించిండు. ఆయన పట్టాభిషేక రైతోత్సవం అయితే సిల్వర్ జూబ్లీ కోఆర్డినేషన్ సందర్భంగా ఆయన జూబ్లీ హిల్స్ మొత్తం కట్టి తోట చేసిండు. అది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టు, సరే పెట్టవు, ఇంకేమైనా పేరు పెట్టు. బ్రహ్మానంద రెడ్డి పేరు ఏంది దానికి? కేబీఆర్ అనే సంబంధం ఉందా? తెలంగాణ వాదులు ఒప్పుకోవద్దు. వాడు ప్రతిరోజు అంటుండే బ్రహ్మానంద రెడ్డి, ఐ వాంట్ డెడ్ బాడీస్. 369 చంపిన నరరూప రాక్షసుడు అంది. వాని విగ్రహం ఎట్లుంటుంది? బుద్ధుందా? నిన్నటిదాకా ఏముండే అక్కడ చూసినాం. మన జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, బల్దీ ఆఫీస్ ముందు, ట్యాంక్ బండ్ పక్కన పెద్ద విగ్రహం 7 అడుగులు రాజశేఖర రెడ్డి ఉంటుండే. దాన్ని ముసుగేసి పెట్టారు సిగ్గుపోద్దని. కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరో, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినరో. అది పెద్ద విగ్రహము, కాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు, పొట్టి అంబేద్కర్ది, గాంధీది. సిగ్గుందా రాజకీయ నాయకులకు? సిగ్గు శరము నాదరా మీకు? అంబేద్కర్ జాతి పితది, రాజ్యాంగ నిర్మాతది కాళ్ళ కిందనా? ఎవడో తుచ్చ రాజకీయ నాయకుంది, ఆంధ్ర నాయకుంది పెద్దదా? సిగ్గు శరం. విగ్రహాలు ఇట్లే ఉంటున్నాయి.